Hi, welcome to Yo-Yo Cine Talkies. Garuda Express, an international courier service. శృతి హాసన్ కు భారీగానే షాకిస్తున్నారు పవన్ అభిమానులు. లక్కీ గర్ల్ గా ఇన్నాళ్ళు అనుకున్నా పవన్ కాటమరాయుడులో అంత అందంగా ఏమీ కనబడలేదని, శృతి పట్ల ముఖం విరుస్తూ తన వల్లే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారట. దీంతో అలర్ట్ అయిన శృతి ఏమంటుందో, తన అందం గురించి శ్రద్ధ తీసుకొని ఏం చేస్తుందో ఓసారి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మూవీ ఇప్పటికే 60 కోట్లకు పైగా షేర్ను సాధించింది. అయినా సరే ఈ చిత్రాన్ని ఫ్లాప్ కేటగిరీలోకి చేర్చుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని రాబట్టడం ఈ చిత్రానికి అసాధ్యమనే విషయం తేలిపోయినట్లే. మహా అయితే మరో వారం 10 రోజులు థియేటర్లో ఉండొచ్చు, కానీ 20 నుంచి 25 కోట్లు రాబట్టేసి సేఫ్ జోన్లోకి వచ్చేయడం కుదరని పనే. కాటమరాయుడు ఫ్లాప్ సంగతేమో కానీ దానికి కారణాలుగా అనూప్ రూబెన్స్ మ్యూజిక్, శృతి హాసన్ అపియరెన్స్లనే చూపారంతా. గ్లామర్ క్వీన్ అనిపించుకున్న శృతి కెమెరా ముందు దారుణంగా కనిపించింది. ఫేస్ నుంచి షేప్ల వరకు చూసేందుకే బాగోలేదని అనుకుంటే కాస్ట్యూమ్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. తనపై వచ్చిన ఇన్నేసి విమర్శలకు శృతి షాక్ తినేసింది. వెంటనే అలర్ట్ కాకపోతే తన కెరీర్కే ప్రమాదం వచ్చేస్తుందనే విషయాన్ని గుర్తించిన శృతి వర్కౌట్స్ మొదలుపెట్టి మళ్లీ నాజుగ్గా మారే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోవైపు స్టైలిష్ ను మొత్తం మార్చేస్తోందట ఈ చెన్నై భామ. గుడ్డిగా నమ్మి కాటమరాయుడు పాటల షూటింగ్ స్పాట్ కి వెళితే వాళ్ల నిర్వాకం ఎలా ఉందో తెలిసింది. అందుకే కొత్త స్టైలిష్ కాస్ట్యూమ్ డిజైనర్లను వెతుక్కునే పనిలో పడింది శృతి హాసన్. అయితే పవన్ అభిమానులు మాత్రం మా పవన్ ఎప్పుడూ గ్రేటే, కానీ శృతిదే గోల్డెన్ లెగ్ పోయి ఐరన్ లెగ్ వచ్చేసిందంటున్నారు పవన్ అభిమానులు. పాపం శృతి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.